రంగారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు సొంతూరుకు బాట పట్టారు. రాజేంద్ర నగర్లోని ఆరంగర్ చౌరస్తా వద్ద ఉదయం నుంచి బస్సుల కోసం జనాలు కిక్కిరిసిపోయారు. ఉపాధి, చదువు కోసం హైదరాబాద్కు వలస వచ్చిన వారు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. రాజేంద్ర నగర్ ఆరంగర్ చౌరస్తా వద్ద బస్టాండ్లో ప్రయాణికులతో క్రికెట్లాడుతున్నాయి. మనం ఎక్కడ వెళ్తుర్రు? దేనికోసం పోతుర్రు? ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు ఇక్కడ? కాళీమందిర్. ఎక్కడ వెళ్తుర్రు? దేని గురించి పోతుర్రు? ఓడేయడానికి వెళ్తున్నాం. బస్సులు లేక చాలా ఇబ్బంది ఓడేయడానికి వెళ్తున్నాం. షాద్నగర్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర రావాలి. లోపల పంపాను. కర్నూలు ఏడుకోవాలమ్మా, ఎక్కమ్మా కర్నూలు ఎక్కడ వాళ్ళు? నా పేరు ఉషా, నేను షాద్నగర్ డిపో మేనేజర్ని. ఇక్కడ ఇప్పుడు ఆరంగర్ పాయింట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ నుంచి మహబూబ్నగర్ సెక్టర్ పోయే బస్సులన్నీ ఇక్కడ నుంచే పోతాయి. ఇక్కడ మేము ఈ ఎలక్షన్స్కి ఇప్పుడు 3 days హాలిడేస్ వచ్చినాయి. 13th ఎలక్షన్స్ రోజు 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి షెడ్, ఎమ్యూనిటీస్, వాటరు, చైర్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము. మరియు ఎట్లా ట్రాఫిక్ ఉంటే అటువైపుకి మేము ఇప్పుడు దాదాపుగా ఒక 1000 బస్సెస్ ప్లాన్ చేశామండి. మహబూబ్నగర్ రీజన్ మొత్తంలో కర్నూలు కానీ, మహబూబ్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, రాయచూర్ కానీ, నారాయణపేట కానీ, షాద్నగర్ కానీ, ఏ సెక్టర్ ఉన్నా కానీ మేము ఇమీడియట్గా బస్సెస్ అరేంజ్ చేసి ప్యాసింజర్స్ని ఎక్కువసేపు ఉంచకుండా ట్రై చేసి పంపిస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణం? ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపుగా 10 బస్సులు ఎక్స్ట్రాలు పోయినాయి, స్పెషల్గా పోయినాయి. షెడ్యూల్స్ పోను ఒక 600 మెంబర్స్ దాకా మార్నింగ్ నుంచి ట్రావెల్ చేశారండి. మీ అంచనా ఎంత ఉంది? అంటే ఈరోజు దాదాపుగా ఒక 5,000-6,000 వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎల్లుండే ఎలక్షన్స్ కాబట్టి రేపు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం.